దీనివల్ల ఎంత శ్రమతో పుడుతుంది వ్యవహార జ్ఞానం. వ్యవహార జ్ఞానంలో శ్రమ ఉంటుంది, కష్టం ఉంటుంది, ఫలితం ఉంటుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా ఫలితం నీకు ఉంటుంది. నాకు అక్కర్లేదు పారేసావు, నీ భార్య ఏం చేస్తుంది? ఆ ధనం మంది కాదంటే నేను తీసుకుంటాను, తీసేది ఇవ్వను, పోతే నువ్వు పో, నేను వెళుతూ ఉంటాను. నీ కర్మ అంటాడు, భార్యని వేడకూడదుగా, అలాగే ఉంటాడు. దాని కర్మ అనుభవిస్తాడు, వదిలేస్తాడు. అలా వదిలేయడం తప్పు లేదు, స్వేచ్ఛ ఇచ్చావు. ఆ స్వేచ్ఛ తనకి నువ్వు భంగం చేయకూడదు. ప్రతి విషయాల్లో పాలు ఎప్పుడు పెట్టాలి, పిల్లకి తనకున్న స్వేచ్ఛ నీకు లేదుగా, నువ్వు కనలేదుగా, మాతృప్రేమ కదా. లేకపోతే అబద్ధాలు కూడా ఆడతావు. నువ్వు ఇంకో విధంగా సంపాదన నువ్వు చేస్తావు. కానీ అబద్ధాలు, మంచి చెడు, లాభ నష్టం అందరికీ సమానమే, ఎక్కువ తక్కువ. కాబట్టి కలిసి వస్తే వాళ్ళ జ్ఞానం చేసుకోండి. కానీ ఎరుకగా ఆ లక్షణం లేదుగా. ఎరుక ఎలా ఉంది? ఎరుకతో గుర్తించే తలాకారంగా ఎరుకుందా? జ్ఞానికి కర్మేంద్రియాలుగా ఉందా? ఆకాశంగా ఉందా? లేదే. ఎరుకగా ఉన్నది ఉనికితో, ఎరుకగా ఉంది ఉనికితో, చైతన్య ఎరుకతో చిత్తపదార్థ ఆనుపదార్థ మౌనంగా పరిపూర్ణంగా ఉన్నది. అన్నిక అవగాహనగా ప్రయత్నం లేదుగా. ప్రయత్నం లేనప్పుడు ఏముంది? గుర్తించడా, గమనించడా, తెలుసుకుంటా. అది లక్షణం కదా. ధర్మం అనుకో, లక్షణం అనుకో, గుణం ఏదైనా మాకు ఒకటి. అంత తానేగా. అన్ని నామాలు, అన్ని రూపాలు తానే. రూపంగా గుర్తించే ఎరుక రూపంగా లేదు, నామంతో. ఎరుక అనే నామాలు రూపం ఉందా? ఆకాశ నామాలు రూపంతో వెళ్తుంది, చీకటి కాదుగా. అలాగా లక్షణావృత్తితో గుర్తించి గమనించి ఊరుకోండి. ఎలా ఉండగలవు? స్వయం ప్రబోధ సూచనతోనే. ఆ ప్రబోధం ఏంటి? దేనికి? నేనుకి ప్రబోధం ఏంటంటే నువ్వు నేను అక్కడ నేనున్నాను స్వయంగా, నేనున్నాను భావంతో, నేనున్నాను గమనించే లక్ష్యంగా, నేనున్నాను అనుకునేవాడిగా, నేనున్నాను జ్ఞాపకంతో, నేనున్నాను ఉనికితో, నేనున్నాను ఆనందంతో, నేను నా మౌనంతో. నీకు సూచన అయిపోయిందిగా. కానండి నీ లక్ష్యాలతో నీకు ఆకలి సూచన అవగానే ఏంటి? తప్పనిసరిగా వేరే ఉండాలి. అలా కాకుండా మంచి స్వప్నం కనాలనుకుంటావు, దానికి ఆకలి దెబ్బకి లేవుగా. ఆకలి లేకుండా స్వప్నం మంచిగా వస్తుందా? చెడుగా ఉంటే వస్తున్నా రాదు. పోనీ ఈ రెండు లేకుండా పోతే ఉంటుంది, నిద్రగా అయిపోతుంది, అప్పుడు చేయలేగా. కానీ ఈ మూడు అవస్థలు నువ్వేగా స్వేచ్ఛగా అనుభవిస్తాగా. అదే స్వేచ్ఛగా ఎరుకతో ఎరుకను గుర్తించి. ఎరుక ప్రసక్తి అంటే కళ్ళు మూసుకుని తెచ్చిన కాన్షియస్ ఉన్నది అని అనుకున్నావు. అనుకోవటం జ్ఞానం ఇది. అది స్వయం జ్ఞానం. స్వయం జ్ఞానమే స్వయం ఎరుక. స్వయం గమనికే ఎరుక, స్వయం సుఖతే స్వయం ఎరుక. అదే ఆత్మ. ఆత్మ తను గమనించి గుర్తిస్తుందని అర్థం. ఎందుకు గుర్తిస్తుంది? ఆత్మ మీద రెండవది లేదు, ఒకటి కాదు, పరిపూర్ణం. పరిపూర్ణ ఆత్మ ఎలాగుంది? స్వతసిద్ధంగా, స్వయంగా, స్వతహాగా ఉన్నది. ఏ విధంగా? స్వయంగా నేను ఉన్నానే, అహమే ఆత్మ, నేను నాదనే భావన కూడా అదే. ఏ భావన వచ్చింది? నా ఎరుగుతో నేను అనుభవిస్తున్నా, నా ఉనికిని నేను అనుభవిస్తున్నా, నా అంతా నేను అనుభవిస్తున్నా, నా మౌనాన్ని నేను అనుభవిస్తున్నా, నా స్వచ్ఛగా నేను సహజంగా ఉన్నాను. అటు ఉండి చేస్తేనే గుర్తించడానికి ఊరుకుంటే చాలు. అప్పుడు దానివల్ల ఏమవుతుంది? దేహ దృష్టితో ఇవన్నీ పోవాలి, వచ్చేయాలి, ప్రయత్నం అనే ప్రసక్తి లేదుగా. అప్రసక్తమైనటువంటి దేహంతో, అప్రసక్తమైన నిద్రకాల మెరుగుతో, అప్రసక్తమైన జీవుడు, ఈశ్వరుడు, పరమాత్మ, సృష్టికర్త, మతాలు ఇవన్నీ ప్రసక్తి ఎత్తకుండానే ఎరుక సహజంగా నీకు తెలుస్తుందిగా. ఆ సహజంగా ఎరుక దృష్టితో ఉంటూ ఆత్మానందంతో, అంటే ఎరుకై తానని స్వయం గమనితో, స్వయంతో సత్తుచిత అంత పరిపూర్ణ మౌనంగా ఉన్నావు. అటు ఉండి చేత అలా గ్రహిస్తూనే ఆకలి డబ్బులు తీసుకుని వేరే జ్ఞానం జరిగిపోతుంది ఆటోమేటిక్గా. నీ ప్రమేయం లేదు. చూసుకో, ఏదైనా అన్నం తింటావు, జీర్ణక్రియ నీ ప్రేరణ ఉందా? మంచిగా తాగుతావు, మిగతా నీరంతా సర్దుకుని ఒకటి రెండింటికి చెమటకి నీ ఏమైనా పార్టీకి ఏమైనా కదిలిచ్చావా, కీచావా? అంటే నీ ప్రయత్నం లేదు. విహార జ్ఞానంలో సృష్టిలోకి నీ ప్రయత్నం లేదు, పంచభూతాలని నీ ప్రయత్నం లేదు, నిద్రాకాలంలో నీ ఆధీనంలో నీ ప్రయత్నం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. అది నీ ప్రయత్నం ఎక్కడా లేదు. ఎందుకు? నువ్వు గుర్తించి గమనించే లక్ష్యంతో, స్వయం జ్ఞానంతో, స్వయం చైతన్యంతో, సాక్షి జయంతో, ఉనికితో, అస్తిత్వంతో, భావంతో పరిపూర్ణంగా మౌనంగా ఉన్నానని ఆ స్వరూపాన్నితో ఉండటమే స్వయం సాక్షాత్. అట్లు ఉంటూ వేరే జ్ఞానం కూడా గోకొడుతూ కూర్చోవచ్చు. పదమూడు అలా ఉంటుంది. రాను రాను గమనికలు అవగాహనలో నీకేమనిపిస్తే ఈ గోకుడు ఇక్కడ తెలియదు. ఆ తర్వాత ఆ యొక్క సహజ మౌన స్థితి ఏంది, సహజ ఉనికి సహజ స్థితి ఏంది, సహజ ఆంధ్ర స్థితి ఏంది, సహజ పరిపూర్ణ స్థితి ఏంది, సహజంగా చైతన్య స్థితి ఏంది, ఇవి లేవని అక్కడే గమనిస్తావు. రాను రాను ఆవులను తెచ్చాడు, మగ తెచ్చాడు,
నిద్ర వస్తుంది ఆవులింతలో కామ్గా ఉండేప్పుడు ఇది గుర్తు రాదని నీకు తెలుస్తుందిగా రావడానికి తీసు పరిస్థితి లేదు. ఆ విధంగా ఈ అనుకునేవాడికి స్వతసిద్ధంగా ఉన్నా, స్వయంగా ఉన్నా, సొంతంగా ఉన్నా, సానుభూతికి వేచో సానుభవం ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తించి గమనించి తెలుసుకోవచ్చు. దానికి సాధన ప్రసక్తి, మూల ప్రసక్తి ఇదంతా నీకు తప్పింది కదా. ఇది కూడా ప్రసక్తి అని తెలిపోయింది. అప్పుడు ఏంటి, ఇది ప్రసక్తి అయినప్పటికీ నాకు దీంతో సంబంధం లేదు, ఉందని రెండు అండి. అవతార దృష్టి ఎలా ఉన్నా నువ్వు ఎలా ఉన్నారా గమనించాల్సిన సృష్టిగా అన్నింటిగా నేనే ఉన్నాను. అలాగే నేను అనిపిస్తాను, నాకు అన్నీ అనిపిస్తాను, నిద్రని అనిపిస్తాను, సృష్టి అనుభవించేవాడిగా తాను లేకుండా తానే లేనప్పుడు దేనికి ఉంది, మనసు ఎక్కడ, బుద్ధి ఎక్కడ ఉంది, అప్పుడు సత్యం. కాబట్టి తాను సర్వంగా ఉంటూ సర్వమయంగా ఉంటూ స్వయం ప్రభుత్వ సూచనతో నీకు నువ్వు ఊరకు ఉండి నువ్వు తెలుసుకుని గుర్తించడం సహజమే అని అనుకునేవాడు కూడా దేహ పర్యంతం ఏ బోధని స్వయంగా వింటూ వ్యవహార జ్ఞానంలో తల్లి, తండ్రి, గురు, అతిథిని, ప్రకృతిని సేవిస్తూ సమాజ రూపంగా ఓ లక్ష్యం పెట్టుకో. అది విద్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ లక్ష్యం నీ వంశాన్ని పెంచుకో. ఎందుకంటే మనకి నమ్మకం నాకు బ్రహ్మదేవుడి సృష్టి మానవ రూపంగా, మానవుడి సృష్టి మానవుడికే వచ్చింది. జంతువులుగా మానవాకారాలు లేవు, మానవుడి జంతు ఆకారాలు లేవు. కళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయం, కళ్ళేగా. కాబట్టి ఏంటి, భగవంతుడు చేసే పని స్వయంగా తానే ఉంటుంది. భగవంతుడు అంటే ఆత్మస్వరూపుడు, ఎరుక స్వరూపుడు, ఆత్మస్వరూపుడు, లక్షణ స్వరూపుడు. ఆ లక్షణ స్వయంగా సహజంగా ప్రయత్నం లేకుండా ఉందిగా. అటు మానవుడి యొక్క సృష్టి, మానవ వంశాన్ని ఈ దేవునితో సృష్టించకపోవచ్చు. స్వయం జ్ఞానంతో నువ్వే ఉన్నావని అవగాహన నువ్వు ఉందని ఉన్నట్టుగా నీ సృష్టిని ఆపుకోలేదు. అత్యంత ప్రేమతో చేస్తావు. నీలాగానే అది కూడా సహజంగా ఉందనే స్థితి సహజత్వం వచ్చేదాకా ప్రతి వాళ్ళకి జన్మలు రావటం పోవటం తప్పదు. నమ్మనం వదిలేయి మనం. ఆ ప్రసక్తిగా వేరే జ్ఞానం నాస్తికుడు కూడా చెప్పచ్చుగా. సహజ ఆనందంగా వచ్చి దేవుడు అనే ప్రసక్తి ఉండొచ్చు, కానీ దేవుడి ప్రసక్తి ఇచ్చిన తర్వాత ఉండదు. దేవుడు అంటే ఎవరు? ఆనందం. దేవుడు అంటే ఎవరు? మౌనం. దేవుడు అంటే ఉనికి, చైతన్యం, మౌనం. ఎలా తెలుసా? నిద్రలో ఉండే అనుభవంలో నిజ కాదని గ్రహించారు భారతీయులు, మానవులు మాత్రమే. భారతీయులు చెప్పుకుంటారు అక్కడ గర్వంగా కాదు. ఆ భారతీయత మానవుడి పదం ఎరుకకి లేదు. దేశదృష్టిలో చెప్పాలిగా. అరే నీ మనిషి, నీ పేరు అంటే బలాన్ని అంటాడు, నీ భార్య పేరు చేస్తారు. ఆ పేరు చెప్పినంత ఉంటాయిని లేవని కాదు, అప్పుడు వేరే జ్ఞానం. కాబట్టి నీకు నువ్వే స్వయంగా నీ మూలాలు వెతుకుతావా, వెతుకు. మానతో మాను, సత్యాన్వేషణ చెయ్యి. అసత్యం నీ ఇష్టం. ఎలా ఉన్నా ఎరుకున్నందు అప్రసత్తం. ఎరుకుని గుర్తించి గమనించి ఊరక స్వయం అనుభవంతో స్వయం సాక్షాత్కారం, విజ్ఞప్తి, ప్రతిపాదన స్పష్టంగా ఇది మాత్రమే నిర్గుణ చైతన్య ప్రకటిస్తున్నాడు, ప్రతిపాదిస్తున్నాడు, అభివ్యక్తం చేసుకుంటున్నాడు తను తాను.